ఈ మారు మనసు విషయం మాట్లాడితే యోహాను ఒక మాట చెబుతాడు. బాప్తిస్మాలు ఇస్తున్నాడు యోహాను, బాప్తిస్మం ఇచ్చే యోహాను. ఆయన శిష్యుడైన యోహాను కాదు, కానీ యేసు ప్రభు కన్నా ముందు వచ్చిన దేవుని గురించి, ఇదిగో దేవుని కుమారుడు రాబోతున్నాడని ఆయన మార్గం సరళం చేయడానికి యేసుక్రీస్తు కన్నా ముందు వెళ్ళి ప్రకటించిన యోహాను ఒక మాట ఏం చెప్తాడంటే, నేను మీకు మారు మనస్సు విషయమైన బాప్తిస్మం ఇస్తున్నా. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. దీంట్లో రెండు విషయాలు ఇక్కడ. ఫస్ట్ నుంచి నమ్ముకున్న, తాతల కాంచి నమ్ముకున్న వాళ్ళకి, ఇప్పుడు నమ్ముకున్న వాళ్ళకి. ఇప్పుడే వస్తారు యోహాన్ దగ్గరికి, ఇప్పుడే బాప్తిస్మం తీసుకుందామని. వాళ్ళకి ఏం చెప్తాడంటే, మారు మనసుకు తగిన ఫలం మీరు ఫలించండి. మీరు ఏదో నరకం తప్పించుకొని పరలోకం పోవడానికి తీసుకుంటారు, కానీ మీరు నిజంగా తీసుకోవడానికి రావట్లేదు అన్నట్టుగా. నాకు అక్కడ ఆశ్చర్యం అనిపించింది ఆ వాక్యం చదివినప్పుడు. ఆయన ఇచ్చేది ఎందుకంటే బాప్తిసం. ఇప్పుడు యోహాను ఇస్తున్న బాప్తిసం ఎందుకు? ఆయనే చెప్తున్నాడు, నేను మారు మనసు విషయమైన బాప్తిసం ఇస్తున్నా. మరి నువ్వు ఇచ్చేస్తే అయిపోద్ది, వాళ్ళకి మారు మనసు వస్తుంది కదా. బాప్తిసం తీసుకోవడానికి వచ్చిన వాళ్ళకి ఇచ్చేదే ఆయన మారు మనసు కొరకు బాప్తిసం. మరి వచ్చిన వాళ్ళకల్లా బాప్తిసం ఇస్తే వాళ్ళు మారు మనసు పొందుతారు, అయిపోతుంది. అట్లా ఇయ్యడు ఆయన, వచ్చిన వాళ్ళకల్లా ఇయ్యడు. మారు మనసుకు తగిన ఫలాలు మీరు ఫలించండి. ఫస్టే మీరు మారు మనసు పొంది రండి అన్నాడు. పోనీ ఫస్టే మారు మనసు పొంది వచ్చారు అంటే వీళ్ళు కొత్తగా నమ్ముకునేవాళ్ళు. పాతగా నమ్ముకునే వాళ్ళేమో మారు మనసు పొందడానికి వస్తున్నారు అనుకుందాం. మరి వీళ్ళు కొత్తగా నమ్ముకునే వాళ్లకు, ఇక్కడ అర్థం చేసుకోండి, కొత్తగా నమ్ముకునే వాళ్లకు మారు మనసు పొంది వచ్చారుగా వీళ్ళు కొత్తగా నమ్ముకునే వాళ్ళు. పాతగా నమ్ముకునే వాళ్ళకేమో అంతమందికి తాతల కాంచి నమ్ముకునే వాళ్ళకు మారు మనసు లేదు. ఇప్పుడు మారు మనసు పొందడానికి ఆయన బాప్తిసం ఇస్తే మారు మనసు పొందడానికి వస్తున్నారని అనుకుందాం. మరి వాళ్ళకి ఇచ్చేస్తే అయిపోతే వాళ్ళు మారు మనసు పొందుతారు, ఒకటి. రెండవది, ఇప్పుడు వీళ్ళు పాతగా నమ్ముకున్న వాళ్ళు కాదు, కొత్తగా నమ్ముకుంటుర్రు, దేవుని దగ్గరికి కొత్తగా వస్తుర్రు. వాళ్ళు మారు మనసు పొందే వచ్చిర్రు ఆల్రెడీ. ఇప్పుడు వాళ్ళు మారు మనసు పొందే వచ్చిర్రు ఆల్రెడీ. వీళ్ళకి మళ్ళీ మారు మనసు పొందాల్సిన బాప్తిసం ఇవ్వాల్సిన అవసరం లేదు, బాప్తిసం ఇస్తే అయిపోద్ది అన్నట్టుగా. అంటే దాని అర్థం ఏంటంటే, మనం దేవుని నమ్మిన కానించి మారు మనసు పొందుతూనే ఉండాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని నమ్మక ముందు మారు మనసు పొందినాం, ఈయన సృష్టికర్త అని తెలుసుకున్నాం, ఈయన దయగల దేవుడు అని తెలుసుకున్నాం, నమ్ముకున్నాక కూడా ఆయన చిత్తం తెలుసుకోవాలంటే మనకి ఏడా సరిపోయింది ఇన్ని వాక్యాలు, ఇన్ని క్రమాలు. సేవకుని ద్వారాగా ఆ సందర్భాన్ని బట్టి ఆయన మాట్లాడతారు. ఇప్పుడు బైబిల్ మొత్తం